ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం ద్వితీయాశ్వాసం కృతికర్త చిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక 277వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీదీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ అయ్యా నేటి వరకు మనం ప్రాణఘట్టం అని చెప్పాలి, ప్రాణ సమాన ఘట్టం భారతానికే. శాంతి పర్వంలో గాథ తక్కువ బోధ ఎక్కువ. అందులో శరతల్పగతుడైన భీష్ముని వద్దకు రత్న ఖచిత మణిమయ భాసమానమగు సువర్ణ పర్యంకమును వేడి ఆ పర్యంకముపై ధ్యానమగ్నుడై భీష్ముని యొక్క చింతనను ఆలకించి స్వయంగా ఏతించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన తత్వాన్ని మనం స్మరించుకుంటూ ఉన్నాం. అందుకే ఈ రోజున అమృతవర్షిణి ధారావాహికలో అమృతవర్షిణి అనే స్వామిని నుతించినటువంటి ఆ ప్రార్థనా గీతములను మీకు అందరికీ ముందుగానే పంపించాను. ఆదరించ మనవి. ఎందుకంటే వివరంగా చెప్పడానికి ఇది వేదిక కాదు, సమయం సరిపోదు. అంతటి భీష్ముడు శరతల్పగతుడయ్యాడు. కారణం ఏంటి? ఒకే ఒక పొరపాటు చేశాడు ఆయన. మానవతిని అవమానపరుస్తూ ఉంటే సమర్థత కలిగి మౌనం వహించాడు. దానికి ప్రాయశ్చిత్తంగా శరతల్పగతుడై ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉంటానని చెప్పిన వేచి ఉన్నటువంటి స్వచ్ఛంద మరణ వరప్రసాది ఆ గంగా తనయుడు. ఆలోచించాలి సీతారాం, మనమెంత, మన ప్రాభవ వైభవములేపాటి గమనించ ప్రార్థన. అయ్యా మేటి ప్రవచనం ముందుగా స్వామిని నుతించే ఓ ఆనవాయితీ స్వీయ రచన. శుద్ధ యోగివో రాగివో విరాగివో నిశ్చల తన్మనమున బద్ధజీవులను ధరించగా తలంతువో శుద్ధమై బుద్ధిందలంచిన భీష్ముని చిత్తమెరిగితివి లోలారహిత ఆధారమైగావ ఏతంచినావే శరతల్పగతుని కనికరించ. శ్రోతలను కూడా కనికరించి వాళ్ళకి వినే సౌలభ్యాన్ని స్వామి అనుగ్రహించుగావుతా అని నేను స్వామిని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా జీవనములో కారణఫలములో అన్నీ కూడా బీజప్రదములై శరముల వలె దేహిని స్పృశింపక మానవు. గంగాతీనుడికి జరిగింది, ఇక మనమెంతండి? కారణం ఏంటి? సోమకుడైనటువంటి రాక్షసుడు స్వామిని అనేక విధాలుగా నుతించాడు భీష్ముడు. ఆ నుతించటంలో అవతారాలన్నీ కూడా స్మరించాడు. వాటి యొక్క విశేషాన్ని మనం నేడు ముచ్చరించుకునే ప్రయత్నంగా, అంటే కృష్ణ తత్వం ఏంటో మనకి అవగాహన కావాలి. సోమకుడైనటువంటి రాక్షసుడు వేదములను అపహరించి సముద్రంలో దాక్కున్నాడు. వాణిని సంహరించి ఆ నిమిత్తంగా మత్స్యావతారం ఆ వేదాలను మళ్ళీ ఉద్ధరించాడు. మందర పర్వతం కవ్వమైంది, మీకు తెలుసు. దాన్ని ధరించి కూర్మావతారం. భూమండలాన్ని తన ఒకే కోరపై నిలిపే నిమిత్తంగా వరాహ అవతారం. హిరణ్యకశిపును చీల్చినటువంటి నారసింహం ఆయన. నేటి కలియుగంలో ఎందరో హిరణ్యకశిపులు ఉన్నారు స్వామి. వాడు చాలా గొప్ప హిరణ్యకశిపుడు, కారణ జన్ముడు. వాహన రూపంలో సీతారాం వామన రూపంలో బలిని పాతాళానికి పంపే నిమిత్తంగా, ఉద్ధరించే నిమిత్తంగా జమదగ్ని సుతుడు వామన అవతారం. బలిని పాతాళానికి పంపే నిమిత్తంగా ఆ వామనావతారమే త్రివిక్రమమైంది. అలాగే జమదగ్ని సుతుడు పరశురామునిగా 21 సార్లు రాజులను
సంహరించి పరిపాలన ఎలా ఉండాలో పాలనా వ్యవస్థను ఉద్ధరించాడు. ఇది ఎవరి కోసమండి ఈ వివరణ? పాలన పాలిత వ్యవస్థలు ఎలా ఉండాలి, ఉండకపోతే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? భారతం వినాలి. ఎక్కడుంది పాలనా వ్యవస్థ? కేవలం రాచరికం మాత్రమే కాదు, గృహస్థు చాలాసార్లు చర్విత చలనం అవుతుందండి, కంఠశోషగా మారుతుంది. గృహంలో యజమాని, సమాజంలో నాయకుడు, సంఘంలో నాయకుడు, పాలనా వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకొనబడినటువంటి ఆ మంత్రివర్యులు, వీళ్ళంతా ఎంత ధర్మబద్ధంగా లేకపోతే మేమేదో కొల్లగొడుతున్నాం, మేమేదో చేసేస్తున్నాం, మా మాటకు తిరుగులేదు, రైతు ఉద్యమాలు అవి ఇవి అడ్డం పెట్టేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం, ఫలితాలు కూడా అలాగనే ఉంటాయి. స్వయంకృత అపరాధాలు, ఎవరు చేసినటువంటి దాన్ని వాళ్లే మూటగట్టుకోక తప్పదు, ఎవరు వండుకున్నది వాళ్ళు తినాల్సి వస్తుంది. జమదగ్నిసుతుడు పరశురాముడిగా 21 సార్లు రాక్షస సంహారంలాగా రాజులను ఉద్ధరించాడు. దశరథ తనుడు రాముడి గురించి ఇంకా చెప్పేది ఏముందండి? 11,000 సంవత్సరములు పరిపాలించినటువంటి రాముడు. రావణ సంహారం, ధర్మస్థాపన. నిజమే, రావణుడు శివభక్తుడే. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని. శివుణ్ణి ఆ 2 చేతులు కైలాస పర్వతాన్ని పెకిలించి వేస్తానంటే లీలా తాండవంలో పార్వతీ పరమేశ్వరుడు అమిస్తే ఆ పర్వతాన్ని అలా ఎత్తేస్తానంటాడు, అలా చేతులు పెడతాడు. పార్వతీదేవి లయతో స్వామి హృదయం మీద వాలగా గ్రహించినటువంటి స్వామి పరమేశ్వరుడు ఆ బొటన్ వేళ్ళతోటి అలా నొక్కాడంతే. విలలాడాడు పీక్కోలేక. ఆ ఏడ్సేదేదో స్వామిని నుతించవయ్యా అని చెప్పిన ఋషుడు చెప్పితే అప్పుడు ఏడ్చాడు. ఆ ఏడుపు ఈ రావణాసురుడు కొంతమందికి ఆరాధ్య దైవం. ఆలోచించాలి సీతారాం. పౌలొస్తే బ్రహ్మ మనవడు, కారణ జన్ముడు. నిజమే, మనకంటే ఘనాపాటి, ఆయనతో ఎన్నో వంతు మనం. అంతకంటే రాక్షస కృత్యాలే నడుస్తూ ఉన్నాయి కలియుగంలో. అలా రామావతారం అంటే అది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమనుకుంటున్నావు రాముడంటే? రామో విగ్రహవాన్ ధర్మ. మారీచుడు చెప్పాడు, సొంత డబ్బా కొట్టుకోలేదు ఆయన. రోహిణీపుత్రుడు బలరాముడు, శ్రీకృష్ణుడు కలియుగంలో కల్కి అవతారంగా ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు ఈ భూమిని ఉద్ధరిస్తాడో ఆయనకే ఎరుక. కాబట్టి ఈ జీవనంలో కార్యకారణ ఫలములన్నీ కూడా బీజప్రదములే. శరముల వల దేహిని స్పృశింపక మానవో బహు జాగ్రత్తగా వినమనవి గమనించ ప్రార్థన. ఎవ్వరూ పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. నిశ్శబ్దంగా కూడబలుక్కొని ఉంటున్నట్లుగా ఉన్నారు గ్రూపుల్లోని సభ్యులంతా కూడా. విధుల రూపంలో జీవనగతులను నడిపిస్తూనే ఉంటాయి ఇవి మన కామ్యకర్మలన్నీ కూడా. మరి అనివార్య కర్మాచరణ ఎలా సుకర్మగా మార్చుకోవాలి? కర్మాచరణ అనివార్యం. నేను శ్వాస తీయను, అది కూడా కర్మే. కనురెప్ప వాల్చడం, అది కూడా కర్మే. ఆలోచించడం కర్మే, ఆలోచించకపోవటం కర్మే. కర్మ విదూర జీవనం నాస్తి. మరి ఎలా? ధర్మమయ ఆచరణ, స్వపర భేదము లేనటువంటిది. ఎవరి కోసం? నీ కోసమే. నిజంగా నువ్వు స్వార్థపరుడు అయితే ధర్మాచరణలోనే ఉంటావు. ఎందుకు? ఎవన్నో బాగు చేయడానికి నువ్వెందుకు ఆ ధర్మం చేయాలయ్యా? ఓ మనిషి, కొంచెం ఆలోచించు మిత్రమా. ఎవన్నో ఉద్ధరించాలి. నీ కర్మ, నీ ప్రారంధం నువ్వే. మన ప్రారంధం మనమే. ఎవడ కర్మ వాడు అనుభవించేటప్పుడు ఆ కర్మ ఎంత విశుద్ధంగా ఉండాలి. లేకపోతే ఎవరు నష్టపడుతున్నారు? ఆచరించిన వాడే కదా నష్టపడేది. అంటే మన కన్నుతో మన వేలు పొడుచుకోవటం ధర్మమా, యుక్తమా? కాలానుగుణ ప్రవర్తనతో పాటు అహంకర్త అనే భావనను వీడి నిస్సంగుడై, అంటే సంఘానికి సమాజానికి దూరంగా వెళ్ళిపోమ్మనే, బాధ్యతాయుతంగా ఉండటమే నిస్సంగత్వం. అదే నిర్మోహత్వం కదా. దేనికి నిస్సంగత్వం? కామక్రోధ అరిషడ్ వర్గాలు, దీనికి నిస్సంగత్వం. అరిషడ్ వర్గ విదూరమై, ఇప్పుడే చెప్పుకున్నాం, కామక్రోధ లోభ మోహమత మాశ్చర్యాలు, వాటికి విదూరంగా నామస్మరణ గావిస్తూనే, స్వామి యొక్క నామస్మరణ గావిస్తూనే మన యొక్క కర్మలో జరుపవలే కదా.
సద్గ్రంథ పఠనం, వేదసమ్మత దైవారాధన, వేదములలో చెప్పబడినటువంటివే దేవతలు. అంతేగా తప్ప ప్రతి సమాధి దగ్గరికి వెళ్ళి మోకరిల్లమని కాదు. అనుష్ఠానాలు వేదసమ్మతంగా ఉండాలి. సంప్రదాయ శ్రద్ధ శాస్త్రబద్ధంగా ఉండాలి. మొహాన బొట్టు కనపడదండి. మోకాళ్ళ మీద చిరిగిన బట్టలు ఫ్యాషన్ అయిపోయినాయి. ఒకప్పుడు దరిద్రులు దొరుకుతున్నారు పాపం, ఏ జన్మలోనో వస్త్రదానం చేయనటువంటి వాళ్ళు. ఇప్పుడు డబ్బు ఎక్కువై దొరుకుతుంటున్నారు. కర్మ ఆ ఫలాలు అనుభవించక తప్పదు కదా. ఈ రూపంలో అభిమన్యుడు గర్భస్థ శిశువుగానే పద్మవ్యూహం ప్రవేశం విన్నాడండి. అందుకు నేను వినమంటున్నాను. వినండి, మాతలు వినండి, గర్భస్థ శిశువులకు వినండి. ఎందుకని ఈ ధర్మచింతన, ఈ ధర్మాలోచన. మనం ఎలాగూ చదవమో కనీసం వింటే ఏమవుతుంది అంటే ఆ తరంగాలు చేరవలసిన వాళ్ళకి చేరతాయి, భావి తరాలు ఉద్ధరింపబడతాయి. కాబట్టి మరలటం వినలేదు ఆయన ఆ పద్మవ్యూహంలో నుంచి. కాబట్టి చిక్కుకొని వెళ్ళిపోయాడు. సరే, కారణ జన్మది. అస్తమించాడు అనగా మాతలు, గర్భిణీ స్త్రీలు భారత, భాగవత, రామాయణ, గీతాది శాస్త్రాలు వినాలి, చదవాలి. ఎందుకు? ఇందుకే. దానిలోనే జీవుడు సత్కర్మ అనుష్ఠానుడై తరించగలుగుతూ ఉంటాడు. తను తరిస్తాడు, తన వంశం తరిస్తుంది. ఎన్నో మర్మాలు ఉన్నాయి ఇందులో. ఆలోచించాలి సీతారాం. పూర్వజన్మ సుకృతం తప్పదు కదా. కనుక ఈ జన్మలో బీజాలు, మరు జన్మకు ఫలవృక్షాలు. కాబట్టి తనని తాను ఉద్ధరించుకోగలిగినటువంటి జీవన విధానాన్ని మరిచి ఎవడికో మూట కడతాను, కాబట్టి కొల్లగడతాను, ఏదో ఆచరిస్తాను, అందరినీ తప్పు పట్టిస్తాను, నేను మహా తెలివైన వాడిని. ఎందుకండి ఈ వ్యవహారాలన్నీ? భీష్ముని యొక్క స్తవం శుభ ఫలప్రదం. దీన్ని ఎవరిని విమర్శించే నిమిత్తంగా నేను చెప్పలేదు. లేకపోతే నాకు మీ పొగడ్తల కోసం మీకు నేను చెప్పట్లేదు. ఉన్న మర్మాన్ని విప్పి చెప్పటం ధర్మం కనుక నా ఓపిన మేరకు, స్వామి అనుగ్రహం మేరకు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పరశురామ చరిత్రను కూడా చెప్తా ఉన్నాడు. అయ్యా, జఘనుడు అనేటువంటి రాజు ఉన్నాడయ్యా. అతని కుమారుడు ఉజహ్నుడు, అతని పుత్రుడు వల్లభుడు, అతని తనయుడు కుశికుడు, అతని కుమారుడు ఇంద్రవరప్రసాదిగా కౌశికుడు జన్మించాడు. అతనే గాధిగా ప్రసిద్ధి. గాధ కుమార్తె సత్యవతి. ఈమె భర్త ఋషికుడు అనేటువంటి ముని. ఈ ఋషికుడు మహాతపములు ఆచరించి సంతానాన్ని వాంఛించి తనకే కాక తన మామయ్యైన గాధికి హవిస్సులు ఇచ్చాడు. భార్య సత్యవతికి 2 హవిర్భాగాలు ఇచ్చి, ఒకటి నీకు, ఇది మాత్రం మీ తల్లికి ఇవ్వు. నీకు తపస్సంపన్నటువంటి బ్రాహ్మణుడు కలుగుతాడన్నాడు. కానీ తాను భుజింపవలసినది పొరపాటున తన తల్లికి ఇవ్వవలసినటువంటి తను స్వీకరించింది. అప్పుడు ఋషికుడు, ఆయన పరిస్థితి ఏంటండి? బ్రహ్మజ్ఞానంతో నీ గర్భంలో క్రూర కర్ముడు ఉన్నాడమ్మా అని చెప్పాడు. సత్యవతికి చెప్పాడు. తల్లడిల్లిపోయింది సత్యవతి. నీ తల్లికి బ్రహ్మజ్ఞాని జన్మిస్తాడన్నాడు. పరబ్రహ్మ ఆవహింపజేసినటువంటి హవిస్సులు కదా అవి తారుమారయ్యాయి అన్నాడు. అంత రుచికుడు నీ మనుమడు క్రూరుడు అని దీవించాడు. ఆ రీతి సత్యవతి జమదగ్నిని కన్నదావిడ వేడుకున్నది, నేను భరించలేనండి, సరే నీ మనవడవుతాడు అని చెప్పాడు. ఘటన సమర్థుడు కనుక ఆ రీతి సత్యవతి జమదగ్నిని కన్నదయ్యా. గాది భార్య విశ్వామిత్రుని కన్నది. జమదగ్నికి సమస్త విద్యలు నేర్పి ఆపై పరశురాముని కుమారుడుగా పొందాడు. హైహయ వంశజ రాజు కార్త్య వీర్యార్జునుడు మహాపరాక్రమశాలి, 1000 చేతులతో భూమండలాన్ని పాలిస్తూ ఉన్నాడు. అగ్ని కార్త వీర్యార్జున్ని ప్రార్థించగా పర్వత, అరణ్య, గ్రామ, పట్టణాలు ఆహారంగా అనుమతించాడు. అగ్ని సమస్తము దహిస్తూ వశిష్ఠుడు లేని సమయంలో ఆయన ఆశ్రమాన్ని ఆహుతి చేశాడు అగ్ని. అంత వశిష్ఠుడు పరశురాముడు కార్తవీర్యుని బాహువులు ఖండిస్తాడని శపించాడు. కాబట్టి అతనికి దుర్మార్గ పుత్రులు జన్మించారు. ఆ పుత్రులు జమదగ్ని యాగధేనువును దూడను తెచ్చి తమ అంతఃపురంలో
కట్టివేశారు. ఈ విషయం కార్తవీర్యార్జునుకు తెలియదు పాపం. పరశురాముడు కోపించి కార్తవీర్యుని సంహరించి ఆ ధేనువును దూడను గ్రహించి మరలా ఆశ్రమం చేరుకున్నాడు. ఆపై సమిధులకై అరణ్యానికి వెళ్ళగా ఆ కార్తవీర్యుని యొక్క కుమారుడు జమదగ్ని శిరమును ఖండించి వెళ్ళిపోయారు. తల్లి ద్వారా విషయాన్ని తెలుసుకున్నాడు పరశురాముడు. కోపంతో రగిలిపోయాడు. ఆహయ వంశ రాజులను మొదలుకొని సమస్త క్షత్రియులను తుదముట్టించాడు. 21 సార్లు దండెత్తాడు. ఆపై తపస్సుకై ఆశ్రమంలో అనేక సంవత్సరాలు గడిచాయి. కాబట్టి పరావసు పరిహసించగా 21 మారులు భూమిపై రాజులు లేకుండా సంహరించి అశ్వమేధ యాగం చేసి భూమిని మొత్తాన్ని కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చాడు. ఆయన ఆజ్ఞగా దక్షిణ సముద్రం హద్దుగా గల ప్రదేశానికి వెళ్ళిపోయాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విన మనవి, ఆదరించే ప్రార్థన, మాతల విన ప్రార్థన, గర్భస్థ శిశువులకు వినిపించమనవి. గడప లోపడకులం, గడప దాటితే హిందువులం. హిందువుగా జీవించో, హిందువునని గర్వించో. ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. నినాదములతో కాదు సుమా. శ్రీరామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ను ప్రోత్సహించే ప్రార్థన. సీతారాం.